మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్ జిల్లాలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద కూటమి నేతలు గొడవకు దిగారు. ఫ్లై యాష్ కాంట్రాక్టుపై ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు పొడచూపాయి. తన నియోజకవర్గంలో జేసీ ప్రమేయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒప్పుకోవటం లేదు. తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే ఫ్లై యాష్ టిప్పర్లను అడ్డుకున్నారు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్లై యాష్ తీసుకువెళ్తామంటూ భారీ వాహనాలతో బయలుదేరారు జేసీ వర్గీయులు. దీంతో ఆర్టీపీపీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. అనుశ్రీ, ఏదైతే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కింద వచ్చేటటువంటి ఫ్లై యాష్ ఏదైతే ఉంటుందో ఇది సిమెంట్ పరిశ్రమలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్ తీసుకుని ఆ పరిశ్రమలకు అందుబాటులో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కాంట్రాక్ట్ కు సంబంధించి త్వరలో టెండర్లు జరగబోతున్నాయి. దీనికి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా తాడిపత్రి ప్రాంతంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు తరలించేందుకు అక్కడ జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. టెండర్ మాకు కావాలంటే మాకు అని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి గట్టిగా భీష్మించు కూర్చొని ఇది నా కాన్స్టిట్యున్సీ కాబట్టి తప్పనిసరిగా నేనే తీసుకుంటాను, వేరే వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదని చెప్పి ఒక బెదిరింపు ధోరణిలో గతంలో కూడా ఏదైతే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ఆ వెహికల్స్ కూడా ఆపారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు జేసీ దివాకర్ రెడ్డి ఏదైతే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి ఒక సమాచారం తన అనుచరుగణంతో వస్తున్నారు అనేటువంటి సమాచారం అందటము, అదేవిధంగా వీళ్ళు కూడా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా మోహరించి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈ రోజు అయితే ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉద్రిక్త పరిస్థితులు, కాంట్రాక్ట్ కోసం ఇంకా టెండర్లు కూడా కాలేదు. ఆ కాంట్రాక్ట్ లో రాజకీయంగా అది మాకు కావాలని చెప్పేసి వీళ్ళు ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.